ఉంది. ఒకసారి మెట్టు సాయి ఏమన్నా ఉందా? అన్న నమస్తే. నమస్తే అన్న, ప్రస్తుతము 6వ రౌండ్ పూర్తయ్యేసరికి దాదాపు 15,589 ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ లీడ్లో ఉన్నాడు. సో దీనిపైన మీ స్పందన ఏంటి అసలు? ఇప్పుడు ఇది ఊహించినటువంటి గెలిపే. అయితే అధికారంలో ఉన్నప్పుడు కూడా గడిలలో కూర్చోవడము, అధికారం పోయినాక కూడా ఫామ్ హౌస్లలో కూర్చోవడము, ప్రజల మధ్యలోకి రాకపోవడము, అయినప్పటికీ మేము చెప్పేది సాగుతుంది అనుకోవడము, ఆ అజ్ఞానంలోకించి బీఆర్ఎస్ పార్టీ బయటకు వస్తలేదు. వాళ్ళ ప్రవర్తన, అహంకారము, వాళ్ళ దుష్ప్రచారాలు, తర్వాత వాళ్ళు తెలంగాణకి చేసినటువంటి చరిత్ర, ఇవన్నిటిని కూడా తెలంగాణ ప్రజలు మర్చిపోరు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి విధానాలు, ఎందుకనంటే వాళ్ళు దీన్ని ఏమన్నారు, లిట్మస్ టెస్ట్ అన్నారు. అవును. సో అది మా ప్రజలు ఇచ్చేటటువంటి మ్యాండేట్, ఇది మీ 2 సంవత్సరాలలో వాళ్ళకి ప్రజలు ఇచ్చేటటువంటి మ్యాండేట్ అని అన్నారు. మేము కూడా సరే అన్నాం. సో ప్రజాపాలనలో, ప్రజా ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకున్నటువంటి అన్ని విధానాలు, పిల్లలకు నేర్పించే ఆయిల్ నేర్పించే బడులకు కావాల్సినటువంటి టీచర్ల దగ్గరికి మొదలు పెట్టుకుంటే, చేతికి వచ్చిన పిల్లలు చేజారిపోయేటటువంటి మాదక ద్రవ్యాల నిరోధక శాఖ దాకా కూడా ఈ రోజు ప్రజల గురించి, ప్రజల సంక్షేమం గురించి, వాళ్ళ మంచి చెడులు ఇంట్లో ఒక పెద్దన్న ఎట్లయితే ఆలోచిస్తాడో అట్లా ఆలోచించి పరిపాలన చేస్తున్నటువంటి మాకు దమ్ము ధైర్యం ఉంది. కాబట్టి ఎన్నికల కంటే ముంగట కూడా స్వయాన ముఖ్యమంత్రి గారు 100 మంది మీడియా విలేకరులని ముంగట పెట్టుకొని, మీరు ఏం ప్రశ్నలు వేస్తారో వేయండి, దాగుడు మూతలు లేనే లేవు, తప్పు చేసిన వానికి భయం అవుతుంది, పారదర్శకంగా పరిపాలన చేసిన వాడికి ఎందుకు భయం అవుతుంది కాదు, కాబట్టి ఏం అడుగుతారో అడగండి అని చెప్పి మీడియా ముందుకు వచ్చి అన్ని ప్రశ్నలకు జవాబు చెప్పినటువంటి చరిత్ర తెలంగాణ ఎప్పుడన్నా చూసిందా? ఇంతకు మించి ఏం కావాలి? సో ఈ మ్యాండేట్ అనేటటువంటిది హైడ్రా మీద బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పుడు ప్రచారాలైనా, సంక్షేమాల మీద వాళ్ళు తీసుకొచ్చినటువంటి బాకీ కార్డులైనా, లేకపోతే వాళ్ళు పొద్దున్న లేసే బూతు పురాణం తోటి, అహంకారం తోటి మాట్లాడేటటువంటి వారి యొక్క వైఖరైనా, ఇవన్నిటినీ కూడా తెలంగాణ ప్రజలు ఇంకా మెచ్చట్లేరు. దీంతో ఈ యొక్క ఎన్నికలు ఎందుకు ఇంత పెద్ద ప్రాధాన్యత సంతరించుకున్నాయనంటే, బీఆర్ఎస్ పార్టీ డూ ఆర్ డై ఎన్నిక ఉంది ఇది. సో ఇంట్లో గెలుస్తేనే వాళ్ళ పార్టీ యొక్క ఉనికి బతికేది, ఇంట్లో ఓడిపోతే వాళ్ళ పార్టీ ఉనికి చచ్చిపోతుంది అనేది వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి 2 నెలల ముందు సంధి మొత్తం రాష్ట్రం నుంచి నాయకత్వాన్ని తీసుకొని వచ్చి గల్లీకి ఇన్ఛార్జీలను పెట్టి వాళ్ళు ఎన్ని చేయాలని చేసిరు. వాళ్ళకు ఉన్నటువంటి డబ్బులు ఖర్చు పెట్టిరు. నిజం చెప్పాలంటే మాకంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టిరు. ముఖ్యమంత్రి గారు రోడ్ షో చేస్తే రోడ్ షో లెక్క ఉంటే, కానీ కేటీఆర్ రోడ్ షో చేస్తే స్టేజ్ షో లెక్క ఉండే. మీ అందరికి తెలుసు, డీజే లైట్లు, డిస్కో లైట్లు, ఎల్ఈడీలు, కథ, అంగు ఆర్భాటము. సో డబ్బు తోటి మనం నడిపించవచ్చు, లేకపోతే అబద్ధాలతోటి జనాల్ని మోసం చేయొచ్చు అనే వాళ్ళ పాత వైఖరి ఏదైతే ఉండేనో, అది ఓడగొట్టినా వీళ్ళకి ఇంకా బుద్ధి వస్తలేదు అనేటటువంటిది చాలా స్పష్టంగా వచ్చింది కాలంలో. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చాలా ఆరోపణలు చేస్తూ ఉంది. మీరు రిగ్గింగ్ చేశారు, రౌడీజం చేశారు, అసలు బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళని కనీసం ఓట్లు వేయించకుండా బెదిరించారని చెప్పేసి చాలా రకాల ఆరోపణలు చేస్తా ఉన్నారు, పెద్ద ఎత్తున అని చెప్పేసి అంటా ఉన్నారు. దాని గురించి మీరేమంటారు? నేను ఇదే అంటున్నా, ఆరోపణలు కాదు, ఇక్కడ జరిగింది ఎన్నిక ఒకటి సెంటిమెంట్ వర్సెస్ డెవలప్మెంట్. అవును, అబద్ధాలు వర్సెస్ అభివృద్ధి. ఇప్పుడు నిన్న ఒక బీఆర్ఎస్ నేత మాట్లాడుకుంటా అంటాడు, వీళ్ళు డబ్బులు విచ్చలవిడిగా పంచిరండి, లోపలికి పోయేటప్పుడు పంచిరు, బయటకు వచ్చేటప్పుడు పంచిరండి. ఎవరో బుర్రునోడు కూడా బయటకు వచ్చేటప్పుడు డబ్బులు పంచుతారా? డబ్బులు పంచుతారా? అసలు పోయి వాళ్ళు మాట్లాడేదాంట్లో కనీసం లాజిక్ అనే ఉండాలి. అవును, ఫ్రస్ట్రేషన్ లా లాజిక్ కూడా మిస్ అయిపోయారు. కనీసం ఏం మాట్లాడుతున్నాం అనేటటువంటి సోయి తప్పి. అవును, కేటీఆర్ పరిస్థితి కూడా అదే. నేను చెప్పేది అది, వాళ్ళ నాయన స్పష్టంగా ఆయనకు ఓడిపోతారని తెలుసు కాబట్టి ఆయన బయటికి రాలేడు. నేను మీకు చెప్తున్నా మళ్ళా కూడా, వాళ్ళ నాయనకు తెలుసు అది ఓడిపోతామరా, ఓడిపోయే సీటే, ఏం కాదంటే నీకు తెలియదు, నేను నా సైన్యం ఉంది, నాకు సోషల్ మీడియాలో అబద్ధాలని అందంగా అతికిచ్చేటటువంటి వాళ్ళు, నేను వాళ్ళకి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాను నెలకి, మా యుద్ధం ఏందో చూపిస్తా చూడని చెప్పి వాళ్ళ నాయన కూడా తొడగొట్టి వచ్చినట్టు ప్రస్తుతం బీజేపీ తొడపాశం పెట్టిరు. ప్రస్తుతం బీజేపీ అంటే పరిస్థితి ఏ విధంగా ఉంది అనుకోవచ్చు? జూబ్లీస్ ఎన్నికలు అయితే చాలా చితికిలబడ్డట్టు తెలుస్తా ఉంది. దీంతో అటు బీజేపీ కూడా రేపటి రోజున తెలంగాణలో ఉండే అవకాశం ఉందా అసలు, లేకపోతే బీఆర్ఎస్ మీ ప్రత్యర్థి? నేను ఒకటే చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ అనేటటువంటిది ఈ ఎన్నిక తోటి లేదు. ఓకే, బీఆర్ఎస్ హలో ఎందుకంటే ప్రజాప్రభుత్వంలో చెప్పండి ప్రజాప్రభుత్వంలో
సిట్టింగ్ స్థానాలను కూడా ప్రజలు తీసేస్తుర్రు. అవును. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలను కూడా అవును. ప్రజలు పీకి పక్కకు పడేస్తారు. మీరు అన్ఫిట్ తెలంగాణలో మీరు ప్రతిపక్షాలను కూడా ఉండడానికి లేదని. అవును. ఈరోజు మళ్ళీ ఎన్నికలు పెడితే బీఆర్ఎస్ మొత్తమే తుడుచుకు పెట్టుకుపోతుంది. అవును. మార్క్ మై వర్డ్స్. అవును. నేను అంటున్నా, వాళ్ళు కేవలం సోషల్ మీడియాలో అబద్ధాలను నమ్ముకున్నారు. కానీ గడప గడపకి వచ్చినటువంటిది ప్రతి పేదోడు తినేటటువంటి సన్న బియ్యం 500కి సిలిండర్ అయినా, ఉచిత ప్రయాణం చేస్తున్నటువంటి ఆడపడుచులైనా, లేకపోతే ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలైనా, అవును, అన్ని సంక్షేమాలను కూడా ఈరోజు మనం సంక్షేమాలు ఇస్తూ ప్రగతి పదంలో ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తా మీకు. మైత్రివనం కాడ నీళ్ళు ఎట్లా నిలబడేటివి? అవును. 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 ఎగ్జాక్ట్లీ. ముఖ్యమంత్రి గారు ఎన్నికలు కూడా లేవు అప్పుడు. ముఖ్యమంత్రి గారు పోయేసేసి ఆ సమస్యకు పరిష్కారం చేసిండు. అవును. ఈ రోజు నాలాలని ప్రక్షాళన జరుగుతా ఉంది, చెరువుల ప్రక్షాళన జరుగుతా ఉంది. అరే నగరం బాగుండాలి, ప్రజలు బాగుండాలి అనేటటువంటి ఉద్దేశంతో పాలన జరుగుతుంటే విద్వేషాలని విద్వాలను నమ్ముకుని బీజేపీ దిక్కు, అబద్ధాలను నమ్ముకున్నటువంటి భారత పార్టీ ఇంకొక దిక్కు. సోషల్ మీడియాలో పొద్దున్న లేస్తే అసలు ఇక ఎన్ని రకాలుగా అబద్ధాలు చెప్పాలో అన్ని రకాలుగా దుష్ప్రచారాలు చేసినాక కూడా సంక్షేమాలు అందించినటువంటి ప్రజలు కృతజ్ఞత చూపించిండ్రు. అండ్ భవిష్యత్తు గురించి ఆలోచించేటటువంటి మా యొక్క రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద ప్రజలు భరోసా పెట్టుకున్నారు. అంటే రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇదే విధమైన పర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఉందా? బరాబర్ బీఆర్ఎస్ పార్టీ జెండాలు బీగుతాం, కాంగ్రెస్ పార్టీ జెండాలు బాతాం. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ మీడియా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో సామా రామ్మోహన్ రెడ్డి గెలుపుపై చాలా ధీమా వ్యక్తం చేస్తూ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో పునాదితో సహా పెకిలించుకుపోతుంది, ఇది మార్క్ మై వర్డ్స్ అంటూ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నట్టు విషయం అయితే గమనిస్తా ఉన్నాం. సో ఇప్పుడు ఒకసారి అప్డేట్ చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి లేటెస్ట్ అప్డేట్ చూసినట్లయితే ఆరో రౌండ్ పూర్తయింది ఇప్పటివరకే. సో జూబ్లీస్ బైపోల్ కౌంటింగ్ అప్డేట్ చూసినట్లయితే 6 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి. 15,589 ఓట్ల లీడ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అంటూ చూస్తున్నాం. 7వ రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రస్తుతం ప్రారంభమైనట్టుగా చూస్తా ఉన్నాం. సో జూబ్లీస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గుండు అంజుతో ఉండడంతో గాంధీభవన్లో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నటువంటి కార్యకర్తలు అంటూ చూస్తా ఉన్నాం. సో దాదాపు అంటే భారీ మెజారిటీ తోటి దూసుకుపోతున్నటువంటి ఈ క్రమంలో ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక బూస్ట్ ఇచ్చినటువంటి ఎన్నిక అని చెప్పొచ్చు. ఎందుకంటే నవీన్ యాదవ్ ఒకవేళ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే గ్రౌండ్ లెవెల్లో కొంత కాంగ్రెస్ పార్టీకి హైడ్రా తోటి కావచ్చు, లేకపోతే యూరియా ఇష్యూ కావచ్చు, లేకపోతే రైతుల ఇష్యూస్ కావచ్చు, కొన్ని బలమైనటువంటి ఇష్యూస్ తోటి గ్రౌండ్లో చేతికిల అంటే కొంత నెగిటివ్ మూట కట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి జూబ్లీస్ ఉప ఎన్నిక అనేది 100% బూస్టింగ్ ఇచ్చిందనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మెజారిటీ ఎంత అనేది ఇంకా డిసైడ్ కావాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇప్పుడు 6 రౌండ్లు పూర్తయ్యేసరికి 15,589 ఓట్ల ఆధిక్యంతో నవీన్ యాదవ్ ఉండడంతో సో ఇంకా 4 రౌండ్లు ఉన్నాయి. 4 రౌండ్లలో రౌండ్కి 2,000 నుంచి 3,000 ఆధిక్యం వస్తూ ఉంది. యావరేజ్